హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ హరిత. హైదరాబాద్ లోనే టాప్ మోటివేషనల్ స్పీకర్, అలాగే మనందరి ఫేవరెట్ ఎనర్జీ బూస్టర్ ఎంవిఎన్ కశ్యప్ గారు ఉన్నారు. హలో సార్. హలో హరిత, ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? అబ్సల్యూట్లీ టాప్ ఆఫ్ ద వరల్డ్, డూయింగ్ ఫెంటాస్టిక్. సూపర్ సార్. స్పెషల్లీ మన కల్చర్ లో, మన ప్రెసెంట్ స్టేటస్ లో మ్యారేజ్ కానీ రిలేషన్షిప్ కానీ చాలా ఈజీగా బ్రేక్ అవుతున్నాయి. సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ఏంటి సార్? దీని వెనుకున్న యాక్చువల్ రీజన్స్ ఏంటి? ఫర్ సపోజ్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫర్ట్స్ ఉంటున్నాయి, అండ్ ఓవర్ పొసెసివ్నెస్, లేదా ఓవర్ కేరింగ్, లెస్ కేరింగ్, ఇలా చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అసలు ఎందుకని మ్యారేజెస్ అనేవి ఇంత ఈజీగా బ్రేక్ అవుతున్నాయి? ఆర్ లవ్ కూడా చాలా ఈజీగా బ్రేకప్స్ అనేవి బాగా జరుగుతున్నాయి ప్రెసెంట్ స్టేటస్ లో. ఎందుకని అంటారు? వెరీ పవర్ఫుల్ క్వశ్చన్ అండి, వెరీ మచ్ నీడెడ్ క్వశ్చన్ ఈరోజు సొసైటీలో. మీరన్నట్టు మీరు ఏదన్నా గిఫ్ట్ స్టోర్కి వెళ్తే ఎక్స్పెషల్లీ గ్లాస్ ఐటమ్స్ కానీ లేదా పింగాణి అంటారు, ఆ మెటీరియల్తో చేసిన ఏమైనా ఐటమ్స్ కానీ వాటిని ఒక గ్లాస్ షెల్ఫ్లో భద్రపరిచి బయట ఒక ట్యాగ్ లైన్ పెడతారు, హ్యాండిల్ విత్ కేర్. ఎందుకంటే కొంచెం హ్యాండిల్ చేయటం అటు ఇటు తేడా వచ్చి ఒకవేళ జారి పడిపోయిందా బ్రేక్ అయిపోతుంది. ఇవాళ రిలేషన్షిప్స్, దాన్ని ఇంగ్లీష్లో పదం వాడాలి అంటే చాలా ఫ్రెజైల్గా ఉన్నాయి. చాలా ఫ్రెజైల్ అంటే అర్థం ఏంటంటే చాలా సున్నితంగా ఉన్నాయి. కొంచెం హ్యాండిలింగ్లో తేడా వచ్చినా సరే బ్రేక్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎస్, వి విల్ డిస్కస్ కొన్ని పాయింట్స్ ఈ వీడియోలో నేను చెప్తాను. అయితే రిలేషన్షిప్ అనేది ఒక సైన్స్ అండి. జనవరి 2024, రైట్, 28th of January డేట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ రోజు రిలేషన్షిప్ మాస్టరీ అనే ఒక వర్చువల్ ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో చేయటానికి కారణం ఏంటంటే కపుల్స్ ఇద్దరు అటెండ్ అవ్వచ్చు. ఆఫ్లైన్ లో అంటే మళ్ళీ 2 డిఫరెంట్ టికెట్స్, ఈ గొడవంతా లేకుండా కపుల్స్ ఇద్దరు ఈ రిలేషన్షిప్ మాస్టరీ అనే కోర్స్ అటెండ్ అవ్వచ్చు. జనవరిలో ఉంటుంది రిలేషన్షిప్ మాస్టరీ. ఆబ్జెక్టివ్ ఏంటంటే రిలేషన్షిప్ అనే ఆ సైన్స్ ని ఎలా నేర్చుకోవచ్చు, రిలేషన్షిప్ ని లాంగ్ లాస్టింగ్ గా, ప్యాషన్ తో, పీస్ ఆఫ్ మైండ్ తో రిలేషన్షిప్ ఎలా ఉంచుకోవచ్చు, దానికి కావాల్సినవి ఏం చెయ్యాలి, ఏ పద్ధతులు పాటించాలి. నేను చెప్పానండి, ఇది సైన్స్ అని. ఒక గుండె గురించి తెలిసిన డాక్టర్ గుండె ఎలా పనిచేస్తుంది, ఏం ఛాలెంజెస్ వస్తే గుండెకి ఏమవుతుంది అని తెలిస్తే గుండెని భద్రంగా పెట్టుకోగలుగుతారు. సిమిలర్లీ రిలేషన్షిప్ అనేది ఏదో జస్ట్ చేసుకుంటూ పోదాంలే, ట్రయల్ అండ్ ఎర్రర్ చేద్దాంలే అనేది కాదండి. దానికి ఒక సైన్స్, రైట్? అది నేర్పించే ప్రోగ్రామే రిలేషన్షిప్ మాస్టరీ. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే ఎస్, ఈ మధ్య కాలంలో కాదు, చాలా సంవత్సరాల నుంచి రిలేషన్షిప్స్ చాలా ఫ్రెజైల్గా, చాలా సున్నితంగా తయారవుతున్నాయి. దానికి కారణం ఏంటి? ఫస్ట్ కారణం సైన్స్ తెలియకపోవటం. రిలేషన్షిప్ని ఆ హ్యాండిల్ విత్ కేర్ అన్నాం కదా, అది ఎలా అనేది తెలియకపోవటం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది రీసెంట్గా నేను చదివిన రీసెర్చ్ అండి. ఒక 100 మంది పెళ్లి చేసుకుంటే ఆర్ రిలేషన్షిప్లో ఉంటే దాంట్లో 50% ఆర్ నాట్ హ్యాపీ అండి. 50% ఆర్ నాట్ హ్యాపీ. అంటే 100లో 50 మంది సంతోషంగా లేరు. ఆ 50 మందిలో ఇంకో 50% డివోర్స్ తీసుకుంటున్నారు. అంటే 25 మెంబర్స్ విడిపోతున్నారు. మిగతా 25 మెంబర్స్, 100లో 25 మెంబర్స్ అంటే రూపాయలో పావలా రిలేషన్షిప్ లో ఉన్నారు, కానీ ఆ రిలేషన్షిప్ లో ప్యాషన్ లేదు, ఆ రిలేషన్షిప్ లో కమిట్మెంట్ లేదు. ఏదో ఉన్నామంటే ఉన్నాం, విడిపోవటం ఇష్టం లేక. అంటే ఫైనల్ గా 100 మందిలో ఎంత మంది హ్యాపీ రిలేషన్షిప్స్ ఉన్నాయి? 50, సగం మాత్రమే. పక్క వాళ్ళని హ్యాపీగా ఉన్నారు. ఓ డెఫినెట్లీ, ఎందుకంటే వాళ్ళకి సైన్స్ తెలుసు. యూఆర్ గెటింగ్ ఇట్? సో రిలేషన్షిప్ పాడవటానికి కారణాలేంటి? రిలేషన్షిప్ అనేది యూట్యూబ్ వీడియో లాంటిది. ఎందుకంటున్నానంటే ఈ మాట, యూట్యూబ్లో థంబ్నెయిల్ ఒకటి కనిపిస్తుంది, టైటిల్ ఒకటి కనిపిస్తుంది, రైట్? ఓపెన్ చేసి చూస్తే ఆ మ్యాటర్ ఉండదు. థంబ్నెయిల్ ఏదో పెడతారు,
లోపల కంటెంట్ ఏదో ఉంటుంది. బయట రిలేషన్షిప్ మీద ఎక్స్పెక్టేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లోపల ఓపెన్ చేసావా దానికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఇది ఓన్లీ నేను నెగిటివ్ టర్మ్స్ లో చెప్పట్లేదండి. రిలేషన్షిప్ ఓన్లీ పాజిటివ్ గా ఉంటుంది, చాలా జాయ్ఫుల్ గా ఉంటుందని రిలేషన్షిప్ అనే వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఆర్ రిలేషన్షిప్ ఓన్లీ నెగిటివ్ ఉంటుంది, కాదు పాజిటివ్ కూడా ఉంటుంది. ఇంకొకటి యూట్యూబ్ వీడియోతో పోల్చడానికి కారణం ఏంటంటే, యూట్యూబ్ వీడియో ఉన్న కంటెంట్, ఆ లోపల ఉన్న కంటెంట్ మనం యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, దాన్ని మనం స్కిప్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా కొన్ని అడ్వర్టైజ్మెంట్లు స్కిప్ చేయలేమో, ఆ 10 సెకండ్లు ఏమో భరించాలి. సిమిలర్లీ రిలేషన్షిప్ హ్యాపీగా ఉండాలి, రిలేషన్షిప్ లో లవ్ ని యాక్సెస్ చేయాలి, ప్యాషన్ ని యాక్సెస్ చేయాలి అంటే కొన్ని స్కిప్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా యూట్యూబ్ లో కనుక యాడ్ ని స్కిప్ చేసినట్టు, ఆ స్కిప్ చేయాల్సినవి ఏంటయా అంటే, ఫస్ట్ ఛాలెంజ్ రిలేషన్షిప్ లో ఇన్సెక్యూరిటీ. ఇది ఫస్ట్ ఛాలెంజ్ అండి. ఈ ఇన్సెక్యూరిటీ ఎప్పుడైతే ఉంటుందో దానికి తోడుగా పొజెసివ్నెస్ అనే ఇంకొకటి యాడ్ అవుతుంది. ఇన్సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి, నా దృష్టిలో అర్థం ఏంటయా అంటే, మనం ఎప్పుడైనా యూజువల్గా ఇన్సెక్యూరిటీ అంటే కోల్పోతామేమో అన్న భయం. ఎవరికైనా ఇప్పుడు మీరు ఒక చాలా వాల్యుబుల్ థింగ్ ఒకటి కొనుక్కున్నారు, అది వాచ్ అంటారా ఇంకేమంటారా, చాలా వాల్యుబుల్, ఎంత డబ్బులు ఖర్చు పెట్టామనేది పక్కన పెట్టండి, చాలా వాల్యుబుల్. అది ఎక్కడ కోల్పోతామో అని దాన్ని ఎక్కువ కేర్ తీసుకుంటాం, దాన్ని ఎక్కువగా భద్రపరుచుకుంటాం. ఇప్పుడు ఒక ఫోన్ కొనుక్కుంటే దాన్ని శుభ్రంగా తుడుస్తుంటారు, పైన ఒక స్క్రీన్ గార్డ్ వేస్తారు, కింద ఒక ప్యాంటో షర్టో తొడుగుతారు, కింద బన్నీరు, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, పొజెసివ్నెస్ రావడానికి కారణం ఏంటంటే ఇన్సెక్యూరిటీ పెరిగిపోవటం. పోతుందేమో, నా పార్ట్నర్ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో ఆర్ వెళ్ళిపోతుందేమో అన్న ఒక థాట్ అండి, ఒక భయం. ఈ ఇన్సెక్యూరిటీ రిలేషన్షిప్ని కనపడకుండా డ్యామేజ్ చేస్తుంది, తినేస్తుంది. టర్మైట్స్ కనుక, చెదలంటామే అవి, దాన్ని ఏమంటారు, దర్వాజాల్లో కానీ తలుపుల్లో కానీ కాట్స్ లో వుడ్ లో లోపల అది తిని బయటికి చెత్త వచ్చి పడేంత వరకు తెలియదు, తినేస్తుంది మొత్తం. తినేసి ఉన్నట్టుండి కొలాప్స్ అయిపోతుంది. ఈ ఇన్సెక్యూరిటీ ఉండటం వల్ల రోజుకు కొంచెం రిలేషన్షిప్ లో ఉండే లవ్ అండ్ ప్యాషన్ పోతుంది. అది బయటికి పొజిటివ్నెస్ గా కనపడుతుంది. కానీ ఛాలెంజ్ ఏంటి, ఇన్సెక్యూరిటీ ఎందుకు వస్తుంది? ప్రాపర్ ట్రాన్స్పీరెన్సీ లేకపోవటం వల్ల, నంబర్ 1. సెకండ్, ట్రస్ట్ లేకపోవటం వల్ల. సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి, ఇన్సెక్యూరిటీ వల్ల పొజిటివ్నెస్. సెకండ్, మనం స్కిప్ చేయాల్సింది ఏంటయా అంటే, రిలేషన్షిప్ బాగుండాలంటే మనం స్కిప్ చేయాల్సింది ఏంటయా అంటే ఈగోని స్కిప్ చేయాలండి. నేను కొన్ని వేల కపుల్స్ కి నేను 1-on-1 లో కూర్చున్నాను, రైట్. నా రిలేషన్షిప్ మాస్టరీ ప్రోగ్రామ్ లో వచ్చే వాళ్ళందరికీ ఆబ్వియస్ గా కపుల్సే వస్తారు. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో ఛాలెంజ్ ఉన్న అతిపెద్ద సెపరేట్ చేసేది ఇద్దరు కపుల్స్ ని, రిలేషన్షిప్ ని డ్యామేజ్ చేసింది ఏంటయ్యా అంటే ఈగో. వైఫ్ కంటే హస్బెండ్ నేను గొప్ప అని ఫీల్ అవటం, లేదా హస్బెండ్ కంటే వైఫ్ నేను గొప్ప అని ఫీల్ అవటం. ఏదేమైనా ఒక ప్లేస్ ఈగో లేకుండా ఉండాల్సిన ప్లేస్ ఏమన్నా ఉంది ప్రపంచంలో అంటే ఫస్ట్ ప్లేస్ ఏంటయా అంటే రిలేషన్షిప్. అంటే భార్యాభర్తల మధ్యనే ఈగో ఉంటే, ఒక కార్పొరేట్ కంపెనీలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఈగో క్లాష్ వచ్చింది, 2 కార్పొరేట్ కంపెనీస్ కి ఈగో క్లాష్ వచ్చింది, ఆర్ ప్రొఫెషన్ లో ఇంకొక కాంపిటీటర్ తో ఈగో క్లాష్ వచ్చిందంటే ఒక అర్థం పర్థం ఉంది. భార్యాభర్త మధ్య ఈగో క్లాష్ వస్తోంది అంటే, నేను పేర్లు చెప్పను, ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక కపుల్, డివోర్స్ తీసుకున్న కపుల్, దాంట్లో అబ్బాయా అమ్మాయి అనేది ఎవరు వచ్చారు నా దగ్గరికి పక్కన పెట్టండి, బోత్ ఆర్ డాక్టర్స్ అండి. ఇద్దరు డాక్టర్స్.
వాళ్ళు అమ్మాయి డివోర్స్ తీసుకోవటానికి కారణం ఏంటంటే టూ మచ్ ఆఫ్ డామినేషన్. ఇద్దరు డాక్టర్సే, కానీ హస్బెండ్ ఏమనేవాడంటే నువ్వు ఎండిఏ, నేను ఎంఎస్. ఎవరు గడిగాను నువ్వంతా, నేను ఇక్కడ ఓన్లీ అబ్బాయిని తప్పుపట్టో అమ్మాయిని తప్పుపట్టో మాట్లాడట్లా, నేను ఇక్కడ జెండర్ని తప్పుపట్టి మాట్లాడట్లేదు. ఈగో, నీకంటే నేను గొప్ప, నువ్వు అంతేమి. రిలేషన్షిప్ నడవాలి అంటే, రిలేషన్షిప్ అనే వీడియో బఫర్ అవ్వకుండా సఫర్ అవ్వకుండా కంటిన్యూ అవ్వాలంటే స్కిప్ చేయాల్సిన మెయిన్ అడ్వర్టైజ్మెంట్ ఏంటయా అంటే ఈగో. ఫస్ట్ ఇన్సెక్యూరిటీ, సెకండ్ ఈగో, థర్డ్ మీరన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇస్తే చచ్చేంత ప్రేమ చూపిస్తే చచ్చేంత ప్రేమ చూపిస్తారు, అసలు మొత్తం సరెండర్ అయిపోతారు అవతల వాళ్ళకి. ప్రేమ చూపించి 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 ఉన్నట్టుండి షిఫ్ట్ అవుతారు. యువర్ గెటింగ్. అసలు అప్పుడు పట్టించుకోరు, అసలు పట్టించుకోకపోయినా ప్రాబ్లమే, అతిగా ప్రేమ చూపించిన ప్రాబ్లమే. యూజువల్ గా రిలేషన్షిప్ బిగినింగ్ లో ఒక పార్ట్నర్ ఇంకొక పార్ట్నర్ కి ఎక్కువగా సరెండర్ అయిపోతారు. అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎక్కువగా సరెండర్ అయిపోవటం వల్ల ఇచ్చి 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 అతిగా ప్రేమ చూపించి చూపించి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే నేను కాంప్రమైజ్ అవుతున్నా, నా సొంత ఇండివిజువాలిటీ లేదు, నా ఐడెంటిటీ లేదు అన్న భావన ట్రిగర్ అయ్యి ఆపేస్తారు. దానివల్ల రిలేషన్షిప్ ఉన్నట్టుండి కొలాప్స్ అయిపోతుంటుంది. అవును సార్, నేను ఇంత ఎక్కువ లవ్ చేస్తున్నా అని కూడా వాళ్ళని నోటీస్ చేయట్లేరు అని కూడా అనుకుంటాను. అబ్సల్యూట్లీ ఎస్. ఇది చెప్పడానికి చాలా మంచి పాయింట్ అండి. ఆ నోటీస్ ఎందుకు చెయ్యం, ఎందుకంటే అవేర్నెస్ ఉండదు. నేను అందుకే చెప్తున్నా, రిలేషన్షిప్ అనేది ఒక సైన్స్ అండి. దానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, రైట్? అది ఎప్పుడైతే తెలుస్తుందో రిలేషన్షిప్ అనే దాన్ని చాలా అద్భుతంగా మాస్టర్ చేయొచ్చు. సో ఇక్కడ 3 పాయింట్లు మాట్లాడుకున్నాం. నెంబర్ 1 ఇన్సెక్యూరిటీ, దానివల్ల పొజిటివ్నెస్ వస్తుంది. సెకండ్ ఈగో, ఈగో రావటానికి కారణం ఏంటయా అంటే నీకంటే నేను గొప్ప అన్న ఫీలింగ్, ఇక్కడ నేను ఈగోకి ఇచ్చే నిర్వచనం అది. థర్డ్ ఏంటయా అంటే బ్యాలెన్స్ లేకపోవటం, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఫోర్త్ మేజర్ ఛాలెంజ్ వచ్చేది ఏంటయా అంటే మిస్అండర్స్టాండింగ్. పేరులోనే ఉందండి, ఐ మిస్డ్ టు అండర్స్టాండ్ సంథింగ్. అర్థం చేసుకోలేకపోవటం ఒక ప్రాబ్లం అయితే తప్పుగా అర్థం చేసుకోవటం ఇంకొక ప్రాబ్లం. అర్థం చేసుకోవాల్సింది చేసుకోకపోతే నష్టమేం లేదు, అంటే కొంచెం నష్టం జరుగుతుంది, నేను కాదనట్లా, కానీ తప్పుగా అర్థం చేసుకుంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎంత లాంగ్ టర్మ్ ఉంటాయంటే సెపరేషన్ కి కారణం అదే. కరెక్ట్, రైట్? అయితే అలా కాకుండా మరి కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, దాని మీద మనం సెపరేట్ గా ఒక వీడియో చేద్దాం. బట్ ఈ వీడియో వరకు మాత్రం మీ రిలేషన్షిప్ లో టూ మచ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉందా, టూ మచ్ ఆఫ్ పొజిటివ్నెస్ ఉందా, నంబర్ 2 ఈగో చాలా ఎక్కువగా ఇంటర్ఫియర్ అవుతుందా, థర్డ్ మీరే ఎక్కువగా ప్రేమించటం కానీ మీరే ఎక్కువగా కాంప్రమైజ్ అవుతున్నారని మీరు ఫీల్ అవుతున్నారా, రైట్? రైట్. ఫోర్త్, మీకు రావాల్సినంత, అంటే నేను ఏదో బిజినెస్ పదంలో మాట్లాడట్లేదు, మీ దృష్టిలో మీకు అందాల్సినంత ప్రేమ, లవ్ అండ్ కేర్ మీ పార్ట్నర్ నుంచి దొరకట్లేదా? యూఆర్ గెటింగ్ ఇట్? ఫిఫ్త్, ఒక సైడ్ నుంచి టూ మచ్ ఆఫ్ కంట్రోలింగ్ ఉందా, ఒక సైడ్ నుంచి టూ మచ్ ఆఫ్ డామినేషన్ ఉందా? ఇవన్నీ సైన్స్ అండ్ సింటమ్స్ అండి రిలేషన్షిప్ దూరం పెరుగుతోంది అంటానికి. అవి ఉండటానికి కారణాలు ఏంటి నేను ఇందాక చెప్పాను, రైట్? దీన్ని నేర్చుకోవాలి, ఈ సైన్స్ ని నేర్చుకోవాలి అంటే January 28, 2024 రిలేషన్షిప్ మాస్టరీ వర్చువల్ గా ప్రోగ్రామ్ ఉంటుంది. Contact the number on the screen and master your relationships.